ఏపీకి మరొకసారి భారీ వర్ష సూచన చేస్తోంది వాతావరణ శాఖ. నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటోంది. 2 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. దక్షిణ కోస్తా పోర్టుల్లో 3వ నెంబర్ హెచ్చరికలను జారీ చేశారు. ఉత్తర కోస్తా పోర్టుల్లో 1వ నెంబర్ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. కాకినాడలో 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దిత్వా తుఫాన్ ప్రభావం ఇంకా ఆంధ్రప్రదేశ్ మీద కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో విధ్వంసం సృష్టించింది. 350 మంది సుమారుగా ప్రాణాలు కోల్పోతే కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. చాలా ఏరియాల అంధకారంలో ఉండిపోయాయి, వరద నీటిలో చిక్కుకున్నాయి. మరోవైపు ఏపీ మీద సైతం ఇటు భారత్లో తమిళనాడు మీద కొంత ప్రభావం చూపిస్తోంది. మరోవైపు ఏపీలో కోస్తా ప్రాంతంలో ఈ దిత్వా తుఫాన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ముందుగా తీరం వెంబడి ప్రయాణించి నెమ్మదిగా సముద్రంలోనే వీక్ అయిపోతుందని చెప్పి అందరూ భావించారు. వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ నెమ్మదిగా అక్కడక్కడే టర్న్ తీసుకుంటూ చాలా నెమ్మదిగా కదులుతూ మొదట్లో 10 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ఆ తర్వాత 8 కిలోమీటర్ల వేగానికి పడిపోయింది. ఇప్పుడు అంతకంటే నెమ్మదిగా కదులుతూ అక్కడక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఇప్పటికే పడుతున్నాయి. ముందుగా మనం తిరుపతి, నెల్లూరు ఈ ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కోస్తా మీద దీని ప్రభావం కొనసాగుతుంది. కోస్తాలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. దక్షిణ కోస్తా పోర్టులో ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే ఉత్తర కోస్తా పోర్టులో 1వ నెంబర్ హెచ్చరిక, కాకినాడలో 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది, 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికను. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అలర్ట్గా ఉండాలంటూ చెప్తున్నారు అధికారులు. తీరం వైపు అలలు బాగా దూసుకొచ్చే అవకాశం ఉందని, ఎవరు వేటకు వెళ్ళొద్దంటూ, మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది అనేది, ఒకవేళ మీ ఏరియాలో వర్షం పడుతుందా, దిత్వా తుఫాన్ ప్రభావం మీ ఏరియాలో ఉంటే కామెంట్ చేయండి. మీ ఏరియాలో ప్రజెంట్ ఎలా ఉంది కండిషన్ అనేది కామెంట్ చేయండి. తిరుపతి, అలాగే నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో ముందుగా వర్షాలు పడ్డాయి. అక్కడ కొంత ఎక్కువ సమయం వర్షాలు పడే అవకాశం ఉందని, 2-3 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. మనం నిన్న మొన్న చూసాం వర్షాలు. అక్కడ ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అసలు తిరుపతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్ జాయిన్ అవుతున్నారు మనతో. సురేష్, డీటెయిల్స్ ఏంటి? తిరుపతిలో ప్రజెంట్ పరిస్థితి ఏంటి? సురేష్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? తిరుపతిలో దిత్వా ఎఫెక్ట్ ఎలా ఉంది? ఇప్పటికీ ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొంత ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటూ తాజాగా సమాచారం అందుతుంది. అండ్ మొదట్లో తిరుపతిలో బాగా వర్షాలు పడ్డాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా, ఇటు చిత్తూరు కానీ, తిరుపతి కానీ, నెల్లూరు కానీ ఈ ప్రాంతాలంతా కూడా వర్షాలు చూసాం. ప్రజెంట్ తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది? నందు, ఏదైతే ఈ దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ మాత్రం నిన్న మొన్నటితో పోలిస్తే ఇవాళ కొంతవరకు ఆ దిశ మార్చుకున్నట్టుగానే మనం భావించాల్సింది. అయితే మధ్యాహ్నం నుంచి కూడా పూర్తిగా తేలికపాటి చిరుజలతో పాటు వర్షపాతం మాత్రం నమోదవుతుందని చెప్పాలి. అయితే ఈ దిశ మార్చుకొని ఏదైతే అన్నమయ్య రైట్ సురేష్, ఇప్పటికే వర్షాలు ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అన్నమయ్య జిల్లాలోను, అటు తిరుపతిలోను ఈ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. చిత్తూరులో వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కోస్తా ప్రాంతాల్లో ఈ వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, అలాగే అల్లూరి ఈ ప్రాంతాల్లో, అల్లూరి సీతారామరాజు ఈ జిల్లా ఈ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. మరోవైపు రైతులు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే పంటలు కోతకొచ్చాయి. వరి కోతకొచ్చింది. చాలా ప్రాంతాల్లో కోతలు నడుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వరి ఇప్పటికే సాగు చేసి ఉంది, ఏపుగా ఎదిగి ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో ఒకవేళ ఈదురుగాలు, వర్షాలు వస్తే వరి పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంటుందంటూ భయపడుతున్నారు. గతంలో మోంతా సమయంలో మనం చూసాం, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ తర్వాత అలాగే అదే సమయంలో ఉద్యానవన పంటలు వేసిన వాళ్ళు కూడా బాగా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందంటూ ముందుగా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇక్కడ కొంత ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం కూడా ఉంది. మొదట్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి, అప్రాక్సిమేట్లీ 20 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉందని, 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, 3 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కానీ అన్ప్రెడిక్టబుల్గా దిత్వా ఉంది. అక్కడికక్కడే టర్న్ అవుతూ, అక్కడికక్కడే స్టే అవుతూ తీరం దాటకపోయినప్పటికీ కూడా తీరం వెంబడి ప్రాంతాల్లో ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో తీరం దాటకపోవడం వల్ల నష్టం తక్కువగా ఉందనే చెప్పాలి. కానీ తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం ఈ ప్రభావం చూపిస్తుంది.
కానీ ఎప్పటి వరకు దీని ప్రభావం ఉంటుందనేది అంచనా వేయడం కష్టంగా ఉంది. మరొక 1-2 రోజుల పాటు రేపు ఎల్లుండి వరకు కూడా అక్కడక్కడ ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. కానీ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది వెదర్. ముఖ్యంగా దిత్వా డైరెక్షన్ ఎటువైపు ఎక్కువ వెళ్తోంది, లేకపోతే ఎప్పుడు పూర్తిగా వీక్ అయిపోతుంది అనేది గెస్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. అనుకున్న సమయం కంటే కూడా ఎక్కువ సమయం కొనసాగుతుండడం, అట్ ద సేమ్ టైం డైరెక్షన్ కూడా చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే మనం చూసాం నిన్నటి వరకు, ఈ రోజు కూడా చలి తీవ్రత చాలా ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంది. టెంపరేచర్స్ చాలా వేగంగా పడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సురేష్ మనతో జాయిన్ అవుతున్నారు తిరుపతి నుంచి. సురేష్, ఎలా ఉంది ప్రజెంట్ కండిషన్ ఏంటి? చూస్తుంది ఏదో దిత్వా తుఫాను నిన్నటి వరకు జిల్లా మీద చూపించినటువంటి ప్రభావం వేరు. అయితే ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా పూర్తి స్థాయిలో మారిందని చెప్పాలి. చిరుజలతో మాత్రమే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షపాతం నమోదవుతుంది. అయితే నెల్లూరు, అదే రకంగా శ్రీకాళహస్తి, తడ, సత్తివేడు ఈ ప్రాంతాల్లో మాత్రం కొంత ప్రభావం మాత్రం దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ మాత్రం ఇంకా కనబడుతుందని చెప్పాలి. ఇంకా రానున్నటువంటి మరొక 24 గంటలు కూడా తీవ్ర స్థాయిలో ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేస్తున్నట్టు నేపథ్యం. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో అధికారులు మాత్రం అప్రమత్తం చేశారని మనం చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అనేక చోట్ల కూడా రైట్ అనుకున్నంత కాకపోయినా కొంత వర్ష ప్రభావం అయితే కనిపిస్తోంది. మరోవైపు కోస్తా మీద ఇక ఉండకపోవచ్చేమో ప్రభావం అని మొదట్లో అంచనా వేశారు. ఎందుకంటే తమిళనాడు పరిసర ప్రాంతాల్లో తీరం దాటుతుందేమో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఇటు తిరుపతి నుంచి నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో, అనంతపురం ఈ ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా ఉంటుందేమో అనుకున్నారు. కానీ నెమ్మదిగా మళ్ళీ అప్స్ట్రీమ్ వైపు తుఫాన్ దూసుకు వెళ్తుంది, మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఎప్పటికీ పూర్తి స్థాయిలో వీక్ అవుతుందో, ఎప్పటికీ ఇక వర్షాలు పూర్తిగా ఆగిపోతాయో తెలియని పరిస్థితి. అంచనా వేయడం కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే శ్రీలంక మీద ఎంత భారీ ప్రభావం చూపించిందో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఇక ఇతర ప్రాంతాల్లో, నా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇండోనేషియా పరిస్థితి మనం చూసాం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చాలా ప్రాంతాలను ముంచేస్తూ వచ్చింది దిత్వా. అదృష్టవశాత్తు భారతదేశంలో అంతగా ఎఫెక్ట్ చూపించలేదు, కానీ కొన్ని ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి అంత ఎఫెక్ట్ కనుక చూపించుంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉండేదో ఒకసారి ఊహించుకోండి. శ్రీలంకలో ఇప్పటికే మీరు వార్తలు వింటూ ఉన్నారు. ఇటు భారత్ కూడా చాలా సహాయం చేస్తుంది. 52 టన్నుల సప్లైస్ని అక్కడికి పంపిస్తుంది. మెడికల్ కిట్స్ కానీ ఇవన్నీ భారతదేశం చాలా పెద్ద ఎత్తున సాయం చేయడానికి సిద్ధమైంది ఇప్పటికే శ్రీలంకకి. శ్రీలంకలో చాలా ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగింది. వరద నీటిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, ఊళ్ళే కొట్టుకుపోయాయి. మొత్తం దేశం అంతా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అంత ప్రభావం ఉంటుందేమో అని భయపడ్డారు. శ్రీలంక మీద ఎక్కువసేపు కాన్సన్ట్రేటెడ్గా ఉంది ఆ ప్రాంతంలోనే. మరోవైపు ఇటు తమిళనాడులో కూడా మనం చూసాం. తమిళనాడు బోర్డర్ని ఆనుకొని ఉన్నటువంటి ఏపీ ప్రాంతంలో కూడా ఎఫెక్ట్ కనిపించింది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూనే వస్తుంది. ఇక తమిళనాడులో కూడా చాలా ప్రాంతాల్లో, తిరునల్వేలి ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతాల్లో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా బోర్డర్ని చెన్నై ఆ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు మనం చూసాం. అయితే అనుకున్న దానికంటే తక్కువ ఇంటెన్సిటీ ఉండడం మాత్రం ఒక రకంగా భారతదేశం అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రీలంక సిచ్యువేషన్ చూసిన తర్వాత ఒక్కసారి మీకు అర్థమవుతుంది పరిస్థితి ఎంత భయంకరంగా ఉందనేది. అండ్ నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను ప్రజెంట్ ఎక్కడ కాన్సన్ట్రేటెడ్గా ఉందని. ఆల్మోస్ట్ తమిళనాడుకి దగ్గరగానే కనిపిస్తోంది. అలాగే ఏపీకి ఈ కోనసీమ ప్రాంతాల్లో కొంత ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతాల్లో మనం చూస్తున్నాం ఇప్పటికీ ఎఫెక్ట్ కనిపిస్తుంది. విండ్ డైరెక్షన్ మీకు అప్స్ట్రీమ్లో కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. అప్స్ట్రీమ్లో ఈస్ట్ పైకి వెళ్తుంది. సో కొంత ఏపీ వైపుగా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాకపోతే ఇప్పటికే కొంత బలహీనపడింది. పూర్తి స్థాయిలో బలహీనపడే వరకు మనం నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఎటువైపు టర్న్ అవుతుందో తెలియదు అన్నట్లుగా చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది కాబట్టి డైరెక్షన్. మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది? మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయా? దిత్వా ఎఫెక్ట్ ఏమైనా ఉందా? మీరు ఇప్పటికే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఆర్టీవీ కూడా ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తోంది. శ్రీలంకలో ఉన్నటువంటి పరిస్థితి, ఇండోనేషియాలో ఉన్నటువంటి పరిస్థితి, మొత్తం రాష్ట్రాలే మునిగిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఊళ్ళకు కొట్టుకుపోయాయి. కొన్ని వేల మంది సఫర్ అయ్యారు. అనేక వందల మంది ప్రాణాలు కోల్పోయారు. పవర్ సప్లై లేక కొన్ని ఊళ్ళే సఫర్ అవుతూ డిస్ట్రిక్ట్సే సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాగడానికి నీళ్ళు లేవు. శ్రీలంకలో తినడానికి కూడా సమస్య అయిన నేపథ్యంలో ఇప్పటికే ఆయా దేశాల నుంచి సపోర్ట్ అందుతుంది. భారత్ కూడా పక్కనే ఉన్నటువంటి దేశం, సేమ్ వాటర్ని షేర్ చేసుకునేటువంటి ప్రాంతం, సముద్ర తీరాన్ని షేర్ చేసుకునేటువంటి ప్రాంతం, మనకి చాలా క్లోజ్గా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి శ్రీలంకకి భారతదేశం కూడా హెల్ప్ చేసే ప్రయత్నం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే
మరోవైపు ఇతర దేశాల నుంచి కూడా హెల్ప్ అందుతూనే ఉంది. సో అంత ఎఫెక్ట్ భారతదేశం మీద చూపించకపోవడం కొంతవరకు సానుకూల పరిణామం అని చెప్పాలి. మరోవైపు ఎక్కువగా ఏపీ మీద ఎఫెక్ట్ ఉంటుందేమో అనుకున్నారు. ఇప్పటికే మోంతా ఎఫెక్ట్ నుంచి ఏపీలో ప్రజలు, రైతులు ముఖ్యంగా ఇంకా కోలుకోలేదు. అప్పుడు సముద్ర తీరంలో సుమారుగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు చూసాం, వర్షాలు చూసాం, చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడం చూసాం, సముద్రం అల్లకల్లోలంగా ఉండడం కూడా మనం చూసాం. కాకినాడ పోర్ట్లో కూడా సిచ్యువేషన్ ఎంత గందరగోళంగా ఉందో మనం అప్పుడు చూసాం. మళ్ళీ ఒకసారి అలాంటి పరిస్థితి వస్తే రైతుల పరిస్థితి ఏంటా, రైతులు ఎలా కోలుకోగలుగుతారా అంటూ అందరూ ఆలోచనలో పడ్డ పరిస్థితి. అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కొన్ని ప్రాంతాలకి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎఫెక్ట్ కొంత తక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఇంకా పూర్తిగా ఆ డేంజర్ పోలేదు, డేంజర్ ఇంకా ఉంది. మరొకసారి ఎప్పుడైనా సరే వర్షాలు వచ్చే అవకాశం ఉంది, దిత్వా విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. అక్కడక్కడే తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా కాన్సన్ట్రేటెడ్గా అప్రాక్సిమేట్లీ మనకి ఏపీకి తమిళనాడుకి మధ్యలో బోర్డర్ వెంటే కొనసాగుతుంది, తీరం వెంట కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత వీక్ అయింది, రేంజ్ కూడా కొంత తగ్గింది. సో రేపు ఎల్లుండికి పూర్తి స్థాయిలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. మీ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పటికప్పుడు దిత్వా అప్డేట్స్ మీకు RTV మినిట్ టు మినిట్ అందిస్తూనే ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.